విశాఖలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ లో శ్రీ రాధాకృష్ణ ట్రేడర్స్ లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలు దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏదైతే ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ లో శ్రీ రాధాకృష్ణ ట్రేడర్స్ లో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధాకృష్ణ ట్రేడర్స్ లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికి కూడా ఏమీ కాలేదు, ప్రాణ నష్టం ఏమీ లేదని చెప్పాలి. అయితే పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఎఫ్ బ్లాక్ లో ఉన్నటువంటి ఈ రాధాకృష్ణ ట్రేడర్స్ లో తెల్లవారుజాము ప్రమాదం జరుగుతుందని ఒక అంచనాకు ఇటు పోలీసులు గాని ఇటు ఫైర్ సిబ్బంది గాని వచ్చారు. దాదాపుగా 4 ఫైర్ ఇంజిన్లతో ఎగిసిపడుతున్నటువంటి మంటలు పూర్తిగా కొద్దిసేపు క్రితమే అదుపు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో అది గోడౌన్ కావడంతో ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే ప్లాస్టిక్ పైపులు, టైర్లు పూర్తిగా కాలి బూడిదైనటువంటి సందర్భం నెలకొంది. అయితే ఈ ట్రేడర్స్ లో జరిగినటువంటి గోడౌన్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ధాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికంగా ఉన్నటువంటి తొంగలం కానీ, వడ్లపూడి, అలాగే జగ్గరాజుపేట వంటి ప్రాంతాల ప్రజలు పూర్తిగా భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికంగా చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, అలాగే కెమికల్ మిక్సింగ్ చేసేటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా జరిగిందేమో అనే కోణంలో స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యారు. అయితే మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే వాటిని థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.